Everybody, today I will teach an ancient taxation system in India. ప్రాచీన కాలంలో పన్నుల వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా ఉండేది అనేటువంటి విషయం మీద ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. నా పేరు ఎల్ కృష్ణారావు, లెక్చరర్ ఇన్ కామర్స్, హెచ్ఓడి లెక్చరర్ అండ్ హెచ్ఓడి ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, అటానమస్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ భారతదేశ ప్రాచీన పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉండేది అనేటువంటి చూసుకున్నట్టయితే, ఈ పన్నులు అనేటువంటివి మొట్టమొదట పన్ను ట్యాక్స్ అనేటువంటి పదము లాటిన్ వర్డ్. ఈ లాటిన్ భాష నుంచి దీన్ని మనము తీసుకోవడం జరిగింది. ట్యాక్సర్ ఆర్ ట్యాక్సో అనేటువంటి లాటిన్ పదం నుంచి మొట్టమొదట ఈ ట్యాక్స్ అనేటువంటిది పన్ను అనేటువంటి దీనికి మూల కారణంగా, మూల బిందువుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఏ రాజ్యానికైనా, ఏ దేశానికైనా, ఎవరికైనా, ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అలాగే దేశాన్ని శత్రువుల నుంచి కాపాడాలి, సాంకేతికంగా, ఆర్థికంగా, విద్యారంగాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే కావలసినటువంటిది మెయిన్ ఆదాయము. ఈ ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలు వివిధ పన్నుల రూపంలో ప్రజల నుంచి, వ్యాపార సంస్థల నుంచి, ఇతరత్ర ఆదాయ వర్గాల నుంచి వసూలు చేసి ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం, నిర్మాణ కార్యక్రమాల కోసం, విద్యా సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించడం అనేటువంటిది పరిపాటి. అందులోని భాగంగానే ప్రాచీన కాలంలో కూడా మనం చరిత్రను పరిశీలించి చూసినట్టయితే అప్పుడు రాజులు కూడా ఈ పన్నుల విధానం మీద ఎక్కువగా ఆధారపడి ఉండేవారు. ఆ పన్నుల్ని రకరకాల పేర్లతో వాళ్ళు పిలవడం అనేటువంటిది జరిగింది. అయితే వాటి గురించి మనము రాబోయేదిలో చెప్పుకుంటాము. అయితే ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి అనేటువంటిది ఏ దేశానికి పటిష్టంగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాజ్యంగా, లేదా దేశంగా, లేదా రాష్ట్రంగా గుర్తింపబడడానికి అవకాశాలు అనేటువంటిది ఉంటాయన్నమాట. ఈ పన్నులు అనేటువంటి ట్యాక్సెస్ 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ విషయంగా చూసుకున్నట్టయితే ప్రత్యక్ష పన్నులు. ఇక్కడ ప్రత్యక్ష పన్నులు అనేటువంటివి ఇట్ విల్ బి లెవీడ్ ది గవర్నమెంట్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. మనకి డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్గా మనము ఆదాయ పన్నుని, అలాగేని మనకి ప్రాపర్టీ సంపద పన్నుని చెప్పుకోవచ్చు. ఆదాయ పన్ను అనేటువంటిది మనకి డైరెక్ట్ ట్యాక్సెస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రాజ్యంలో, ఆ దేశంలో వివిధ ఆదాయ వర్గాల వారికి ప్రభుత్వాల ఆదాయ స్థాయిని బట్టి ఒక 5 lakhs వరకు ఇంత ట్యాక్స్ అని, 10 lakhs వరకు అని, 20 lakhs కని, అబోవ్ 30 lakhs కని 5, 10, 20, 30 ఇలాగా స్లాబ్స్ అనేటువంటిది విధించి పన్నులు అనేటువంటిది వసూలు చేసి ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటిది దీస్ ట్యాక్స్ ఆర్ లెవీడ్ బై ది థర్డ్ పార్టీస్. అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ట్యాక్స్. వివిధ రకాల సేవలు అందించినందుకు గాను వాళ్ళు ప్రజల నుంచి, రకరకాల వ్యవస్థల నుంచి ఈ ట్యాక్స్ అనేటువంటిది వసూలు చేయడం జరుగుతుంది. ఈ 2 రకాలుగాను ప్రభుత్వాలు అనేటువంటివి పన్నులను వసూలు చేసి ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని వివిధ వర్గాల సంక్షేమ కార్యక్రమాల కోసమని, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడం కోసమని, వాటిని అలాగే దేశ రక్షణ కోసం, సాంకేతిక రంగాన్ని, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమని ఆయా రాజ్యాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత యాన్సెంట్ ట్యాక్సెస్ను విధానంకి ఇవన్నీ మనకి ఈ పిక్చర్స్ అనేటువంటివి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే మెయిన్ ఈ
ఈ ట్యాక్స్ అనేటువంటిది వాట్ వాజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇన్ యాన్సెంట్ ఇండియా? అసలు మనకి ఈ ఈ ట్యాక్సెస్ అనేటువంటి పన్నులన్నీ ప్రాచీన భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్స్లు అనేటువంటివి ఎక్కువగా విధించడం అనేటువంటిది జరిగింది యాన్సెంట్ చరిత్రలో. దీనికి సంబంధించి మను చరిత్ర అలాగే అర్థశాస్త్రము ఈ పన్నుల వ్యవస్థల గురించి, పన్నులు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ రంగాలపై ఏ వ్యవస్థలపై విధించాలి, వాటి ఆదాయాన్ని ఏ విధంగా వేరే సోర్స్ నుంచి రాబెట్టాలనే విషయంలో ఈ రెండు శాస్త్రాలు కూలంకషంగా చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఇందులో ముఖ్యంగా వాట్ వాజ్ ది ట్యాక్సెస్ సిస్టమ్ ఇన్ ఇండియా చూసుకుంటే మనకి ట్యాక్సెస్ అనేటువంటిది ముఖ్యంగా షేప్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, క్యాటిల్, గ్రెయిన్స్, రా మెటీరియల్స్ అండ్ దోస్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ లివైడ్ బై ది కింగ్డమ్స్ ఆర్ వేరియస్ స్టేట్స్. మనకు చూసుకున్నట్టయితే ఈ పన్నులు అనేటువంటిది బంగారు నాణేల రూపంలో వసూలు చేయటం, అలాగే ఆ పశు సంపద మేకలు, ఆవులు, గేదెలు, రకరకాల సంపదలు అనేటువంటిది మనకి విరాట్ మహారాజు గురించి వీటి గురించి మన భారత యుద్ధంలో ఆవులు ఒక పెద్ద సంపద అనేటువంటిది చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆవులు కృష్ణాస్ పీరియడ్ అప్పుడు కూడా మహాభారతంలో కూడా ఇవన్నీ మనం వీటి గురించి చదువుకున్నాం. ఆవులు అనేటువంటిది ఒక సంపదగా భావించి వాటిని పెంచేవారు. అందు గురించి ఇన్ని ఆవుల్లో ఇన్ని పిల్లలు పుట్టాయనుకుంటే వాటిలో ఇంత వాటా ప్రభుత్వానికి చెందుతుంది అనేటువంటి దీనిలో భాగంగా ఆ క్యాటిల్స్ని అలాగే గ్రెయిన్స్ని, పంటలు, అలాగే మైన్స్ అంటే వివిధ లోహాలలో కూడా వాటా అనేటువంటిది రావడం అనేటువంటి చెల్లించడం అనేటువంటి ప్రభుత్వానికి పరిపాటి. అవి తప్పనిసరిగా అవి రాజ్య అభివృద్ధి కోసం అనేటువంటిది వాళ్ళకు వచ్చినటువంటి సోర్సెస్ నుంచి కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించడం అనేటువంటిది జరిగేది ట్యాక్స్ రూపంలో. తర్వాత మనకి యాన్సెంట్ ఇండియాలో మనకి బాలి, కారా, బాగా అనేటువంటి వివిధ పేర్లతో మనకి ఈ ట్యాక్సెస్ అనేటువంటిది వసూలు చేయడం అనేటువంటిది జరిగింది. ఎగ్జాంపుల్ బాలి కుడ్ మీన్స్ రిలీజియస్. ఇప్పుడు బాలి అనేటువంటి పన్ను చూసుకున్నట్టయితే అది రిలీజియస్ ట్యాక్స్, మతపరమైన పన్ను అని చెప్తారు. అలాగే ల్యాండ్ ట్యాక్స్ అని, ఎమర్జెన్సీ ట్యాక్స్ అని మనకి, లేదా సింపుల్ ట్యాక్స్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. తర్వాత వాట్ వర్ ది ట్యాక్సెస్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్? మన ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసుకున్నట్టయితే రాజ్యాలు పన్నులకు సంబంధించి ఏం చేసేవంటే బాలి అనేటువంటి పన్ను మనం చూసుకుంటున్నట్టయితే ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద వసూలు చేసేవారు. తనకు వచ్చినటువంటి పంట నుంచి 1/6 ఆఫ్ ది క్రాప్ పేడ్ టు ది గవర్నమెంట్ ఆర్ కింగ్డమ్. అవి వాళ్ళు రైతులు తన పండినటువంటి పంట నుంచి 1/6 వంతు పంటని తప్పనిసరిగా రాజులకు చెల్లించాలి. అయితే ఈ చెల్లించినటువంటి పన్నుని, ఈ బాలి అనేటువంటి పన్నుని కొన్నిసార్లు రాజ్యాలు వాటిని, ఈ పన్నుల్ని ఇతర దేశాలతో, ఇతర రాజులతో పోరాడినప్పుడు ఆ యుద్ధాల్లో ఓడిపోయినప్పుడు కూడా ఈ పన్నులు అనేటువంటివి వసూలు చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అక్కడ చాలా ఆస్తులు నష్టపోయేవారు. వాటిని మళ్ళీ పునర్నిర్మించడం కోసం, మళ్ళీ రాజ్యాన్ని బలవంతంగా శత్రువులు దండెత్తకుండా చేయడం కోసమని ఈ పన్నుల వ్యవస్థ అనేటువంటిది రూపొందించడం అనేటువంటిది జరిగింది. తర్వాత మనకి వేదిక్ పీరియడ్లో చూసుకున్నట్టయితే యాన్సెంట్ ఇండియాలో మనకి ఈ బాలి అనేటువంటిది పన్ను కలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి చెప్పుకున్నాము. ముఖ్యంగా దీని తాలుగా ఈ పన్ను విధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశాన్ని లేదా ఆ రాజ్యాన్ని బలోపేతం చేయడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, రెండవది పరిపాలనకి, ఇప్పుడు దేశాన్ని ఒక రాజ్యం, రాజు, మంత్రులు వీళ్ళందరూ పరిపాలించాలంటే వాళ్ళకి ధనం అనేటువంటిది అవసరం కాబట్టి
అలాగే న్యాయ వ్యవస్థని పునరుద్ధరించడం కోసం, విద్యా వ్యవస్థని పునరుద్ధరించడం కోసం, అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం, వీటన్నిటికీ అలాగే రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకోవడం కోసం, సైన్యాన్ని వీటన్నిటిని రూపొందించుకోవడం కోసం ఈ డబ్బు అవసరం. కాబట్టి ఈ బాలి అనేటువంటి పన్ను వసూలు చేసి ఆ డబ్బుతో వాళ్ళు మెయింటెనెన్స్ చేయడం అనేటువంటి జరిగింది. హియర్స్ ది మోర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బాలి సిస్టమ్ చూసుకున్నట్టయితే బాలి రిఫర్డ్ ది ట్యాక్సెస్ ట్రిబ్యూట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ది పీపుల్. దీస్ ట్యాక్సెస్ ఆఫెన్ పెయిడ్ టు ది ఫ్రమ్ ది పోర్షన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆర్ లైఫ్ స్టాక్. మనకి ముఖ్యంగా ఈ బాలి అనేటువంటి పన్నుని రాజ్యాలు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి, మరి లైఫ్ స్టాక్ మనం చెప్పుకున్నాం కదా, ఏంటి లైఫ్ స్టాక్ అంటే జంతువులు పెంచుతారు, ఆవులు, మేకలు, గొర్రెలు, వాటిలో అది కూడా సంపదగా ట్రీట్ చేయబడింది. కాబట్టి అంతలో కొంత మొత్తాన్ని మనకి పన్ను రూపంలో చెల్లించి ఆ రాజ్య అభివృద్ధి కోసం, ఆ దేశ సర్వతోముఖ అభివృద్ధి కోసం రాజుల పన్ను వ్యవస్థను పటిష్టం చేసి దేశ అభివృద్ధి కోసం వెచ్చించడం అనేటువంటి జరిగింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ అనండి.